అదృష్టం వరించింది ధరణి. అనుభవించు, గొప్పగా బతుకు. ఆదిత్యవర్మ గారు, సంస్థానం వారు మీ ఫోటో చక్కగా వేయించి రాణిగారు తమకు పంపారు. అది రాజుగారి భవనంలో అలంకరించే పని నాకు అప్పగించారు. హైదరాబాద్ భవనంలో రాజవంశీకులందరి ఫోటోలు ఉన్నాయి, మీ చిత్రమే లేదు అని ఆ చిత్రాన్ని అక్కడ ఏర్పాటు చేసే పని నాకు అప్పగించారు. అది కొత్తగా మీ వంశంలో వియ్యాన్ని అందుకున్న రాణి ధరణీదేవి గారి సమక్షంలో జరిపించమన్నారు. వారికి మీ వంశ పారంపర్య వివరాలు, అలాగే రాచరిక వంశీకుల వివరాలు తెలుస్తాయి అని మహారాణి గారి ఉద్దేశం. అలాగే చేద్దాం. ముందు మీరు మా అతిథి మర్యాదలు అందుకోండి, ఆ తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్దాం. అలాగే వర్మగారు. అక్క, నేనింటికి వెళ్తాను. ఈ సంబరాన్ని అమ్మకు చెప్తే చాలా సంతోషపడుతుంది. అమ్మా, ఏంటి నువ్వు ఒకదానివే వచ్చావేంటి? అక్కేది? అక్క ఇప్పుడెలా మనలాంటి వాళ్ళ ఇంటికి వస్తుంది? అదిప్పుడు మనం అసే ఒసే అనే స్థానంలో ఉందనుకుంటున్నావా ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ అక్క అక్కడ సెటిల్ అయినట్టే. మనలాంటోళ్ళింటికి రాదు తల్లి. ఏంటి నువ్వనేది? అంత మారిపోయిందా? భలేదానివే. అక్క మారిపోతుందా అమ్మా? అక్క గురించి నీకు తెలియదా అమ్మా? సడన్ గా అలా ఎలా అన్నావు? నేనండమేంటి? నువ్వేగా అన్నావు. పైగా మనలాంటి వాళ్ళు ఇంటికి వస్తుందా అన్నావు కదే. అమ్మా, అక్క పొజిషన్ మారిందన్నాను కానీ అక్క మారిందన్నానా? అక్కకి రాణి హోదా వచ్చింది. ఇప్పుడు రాణి ధరణీదేవని సంస్థానం వారు ప్రకటించారు కూడా. మ్యారేజ్ డిక్లరేషన్ మీద సంతకాలు కూడా చేయించారమ్మా. ఏంటి? ప్రకటనలేంటి? డిక్లరేషన్స్ మీద సంతకాలేంటి? కొత్త కొత్త విషయాలు చెప్తున్నావేంటి? మనకంతా కొత్తే అమ్మా. అసలు మేము అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగిందో, అక్క ఎలా ఆదిత్య గారితో పెళ్లికి అర్హత సంపాదించిందో అంతా వివరంగా చెప్తాను, విను. ఈ పోటీలో చంద్రలేఖని విజేతగా ప్రకటిస్తున్నాం. అందుకే ఈ ముగ్గుల పోటీలో ధరణిని విజేతగా ప్రకటిస్తున్నాను. ఈ పోటీలో విజేతగా ధరణిదేవి గారిని ప్రకటిస్తున్నాం. సంతకాలు చేయండి. ఆ సరస్వతి గారు, అక్క చాలా అదృష్టవంతురాలు. రాణి అయ్యింది. ఆదిత్య గారి లాంటి వారికి భార్య కావడం అక్క చేసుకున్న పుణ్యం. అక్కనక్కడ సాంప్రదాయంగా రాణిలా చూస్తే ఎంత సంతోషం వేసిందో. ఫస్ట్ టైం ఆనంద బాష్పాలంటే ఏంటో నాకు తెలిసిందమ్మా.